హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. ఇప్పుడే అందిన వార్త. వైసీపీ సీనియర్ నాయకుడు అరెస్ట్, తీవ్ర ఆందోళనలో జగన్. ఈ విషయాలన్నీ తెలుసుకునే ముందు ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా కంప్లీట్ గా చూడండి ఫ్రెండ్స్. అప్పుడే మీకు కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అనేది తెలుస్తుంది. అలాగే ఇప్పటి వరకు మన ఛానల్ ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేదో దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. అదే విధంగా లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఇంక వీడియోలోకి వెళ్ళిపోదాం ఫ్రెండ్స్. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని ఎన్టీఏ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత నుండి ఏపీలో గతంలో టీడీపీ కార్యాలయాలపైన దాడులకు పాల్పడిన వారిపైన కేసులు నమోదు చేసి అరెస్టు చేస్తున్న విషయం తెలిసిందే. ఇక ఈ కార్యక్రమంలోని మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీని కూడా టార్గెట్ చేస్తున్న ఎన్టీఏ ప్రభుత్వం గన్నవరం మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ విషయంలో కూడా కీలక నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తుంది. కృష్ణా జిల్లా గన్నవరం మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ అరెస్టుకు పోలీసులు రంగం సిద్ధం చేశారని తాజా సమాచారం. గన్నవరంలోని తెలుగుదేశం పార్టీ కార్యాలయంపై దాడి కేసులోని వల్లభనేని వంశీని 71వ ముద్దాయిగా పోలీసులు పేర్కొన్నారు. ఇప్పటికే ఈ కేసులోని 18 మందిని అరెస్టు చేసి పోలీసులు టీడీపీ ఆఫీస్ పైన జరిగిన దాడిలోని నేరుగా వంశీ పాల్గొనకపోయినా ఎమ్మెల్యే హోదాలో ఆయన ఆదేశాలతో వైసీపీ మోకలు దాడి చేసి విధ్వంసం సృష్టించారని భావిస్తున్నారు. ఈ క్రమంలోని కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత వల్లభనేని వంశీ అరాచకాలపైన ప్రత్యేక దృష్టి సారించి పోలీసులకు కీలక ఆదేశాలను జారీ చేశారు. తెలుగుదేశం పార్టీ కార్యాలయంపై దాడికి కారుకులైన వారిపైన చర్యలతో భాగంగా గత నెల 9వ తేదీన బాపులపాడు ఎంపీపీ గణేష్ తో పాటు 15 మందిని, ఆ తర్వాత మరో 3 పోలీసులు అరెస్టు చేశారు. మిగతా వారంతా పరారీలో ఉన్నారు. ఈ నేపథ్యంలోని వల్లభనేని వంశీ అరెస్టు చేయాలని పోలీసులపైన టీడీపీ నేతలు ఒత్తిడి చేస్తారు. దీంతో జిల్లా ఎస్పీగా ఇటీవల బాధ్యతలు చేపట్టిన గంగాధర్ రావు ఈ కేసుపైన ప్రత్యేక దృష్టి సారించారు. వల్లభనేని వంశీ అరెస్టుకు రంగం సిద్ధం చేశారు. నిన్న 3 ప్రత్యేక బృందాలు హైదరాబాద్ కు వెళ్లాయి. వల్లభనేని వంశీ కుటుంబం ఎన్నికల ఓటమి తర్వాత హైదరాబాద్ లోనే ఉండడంతో వంశీ అరెస్టు కోసం ప్రత్యేక బృందాలు హైదరాబాద్ కు చేరుకున్నాయి. అయితే ఇప్పటికే వల్లభనేని వంశీ అమెరికా వెళ్లిపోయి ఉంటారన్న ప్రచారం జోరుగా సాగుతుంది. మరి ఈ క్రమంలోనే వల్లభనేని వంశీ విషయంలోనే పోలీసులు ఏం చేయబోతున్నారు అన్నది తెలియాల్సి ఉంది. నిజంగానే వంశీ విదేశాలు వెళ్లారా అన్నది కూడా తెలియాల్సి ఉంది.